హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పచ్చి జీడిపప్పు కోడిగుడ్లు వండుకుందాం అండి. ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. వీటిని దారుగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి. ఇవి పచ్చిరొయ్యలు అండి. ఇవి కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత రుచికి సరిపడే కల్లుప్పు వేసుకోండి. అలాగే కొంచెం కారం మీకు రుచికి సరిపడేంత. ఇవి ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం పౌడర్ అండి. కొద్దిగా ఒక స్పూన్ వేసుకోండి. ఇవి నాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు, ఇవి కూడా వేసుకొని ఒకసారి తిప్పుకోండి. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా కొంచెం కర్రీ సగం ఉడికిన తర్వాత, ఇది పచ్చి జీడిపప్పు అండి, ముందుగా వేయకూడదు, పచ్చిది కదా, అందుకు కూర సగం ఉడికిన తర్వాత కొంచెం వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ దగ్గరికి పడిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.